ఈయనేమో మొత్తం అంతా కూడా కీలకమైనటువంటి ఈ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి దాంట్లో మూలమైనటువంటి మూల కారణం ఈయనే. ఈయన ఆదేశాల మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను జడ్జిలని, కోర్టు జడ్జిలని, సినిమా తారలని ఏ విధంగా మభ్యపెట్టాలా, ఏ విధంగా బెదిరియాలి, ఏ విధంగా ఏం చేయాలన్నటువంటి దానిపైన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతల్ని ఏ విధంగా ట్రాప్ చేయాలన్నటువంటి దాంట్లో ఇజ్రాయెల్ నుంచి పక్క దేశాల నుంచి కూడా అధునాతన సాంకేతిక ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ని తీసుకొని వచ్చి 3-4 సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క 3-4 అంటా ఉన్నారు. ఒకటేమో వరంగల్, ఇంకొకటేమో ఇటు, ఒకటేమో గజ్వేల్, ఇట్లాంటి ప్రాంతం, ఒకటేమో హైదరాబాద్. ఇట్లా నేరుగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పక్క పెట్టి ఒకటి ఏర్పాటు చేసిందట. బగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ అడుగుజాడలు ఏంటి, వాళ్ళు ఎట్లా వాళ్ళ ఎత్తులు ఉన్నాయి, వాళ్ళ పై ఎత్తులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పైసలు ఎక్కడికి పంపిస్తా ఉన్నారు, వాళ్ళతో ఎవరెవరు టచ్లోకి ఉన్నారు, ఇవన్నీ కూడా దొంగసాటుగా మొత్తం ఈ ఫోన్ వాళ్ళు మాట్లాడుకుంటే, భార్యాభర్తలు మాట్లాడుకుంటే కూడా మూడో వ్యక్తికి మధ్యలోకి వచ్చి ఇదేదట. ఒక గంత దుర్మార్గమైనటువంటి పనిచేసింది. వీళ్ళని ఇంకా కూకోబెట్టుకొని ఇంకా సాదుకుంటా, ఇంకా షాయలు పోసుకుంటా, ఇంకా బిస్కెట్ తెచ్చుకుంటా, ఇట్లా ఇదే మీరు చేసినట్టు అయితే ఉంటే ఏముంటుందిగా? కనీసం గిచ్చినటువంటి నొప్పి కూడా లేదుగా ఆయనకు, గిచ్చినటువంటి నొప్పే లేదా? మీకు సమాధానం చెప్తాడు. ఇదే మీరు ప్రశ్నించినటువంటి స్టేజ్లోనే ఆయన ఉండి వచ్చింది కదా బయటికి. ఎస్ఐబిగా చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తి, లాజిక్లు కూడా తెలుసు కదా, ఎట్లా దాటవేయాలి, ఎట్లా తప్పించుకోవాలన్నటువంటిది కూడా తెలుసు కదా. ముందు నుంచే నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, నేను అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకుంటాను, నేను రాలేను అని కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ ఈడికి వచ్చినాక విచారణ సహకరిస్తానని చెప్పినటువంటి ప్రభాకర్ రావు ఇప్పటివరకు కనీసం ఎందుకు నోరెత్తట్లేదు? మీరు ఎన్నిటికి సమాధానం చెప్పినో చెప్పుల్ని సిట్ అధికారులు. సరే, ఏదైనప్పుడు కూడా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కానీ కస్టడీకి వచ్చిన తర్వాత ఇంకో వేరే రకంగా ఉండేది. వాళ్ళ ప్రయత్నం కూడా సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. కస్టడీకి తీసుకునేందుకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈయనను బెయిల్ క్యాన్సిల్ చేయాలి కోర్టు ఫస్ట్. అట్లయితేనే మొత్తం దీనిపైన అసలైనటువంటి దొంగలు బయటకు వస్తారు. ఈయన స్వార్థం కోసం చేసిన కొన్ని ఉన్నాయి, ఇంకా కొంతమంది నాయకుల కోసం చేసినటువంటి వ్యవహారం ఇంకా పెద్ద ఎత్తున ఉన్నది వీళ్ళది. వీళ్ళని దొరకబడితే అసలైనటువంటి దొంగలు బయటకు వస్తారు. ఇది కనుక శిక్షించకపోతే, ఈ కేసులు లేనట్టయితే ఉంటే ఇవాళ కేసీఆర్ను చూసి రేవంత్ రెడ్డిని చూసి ఇంకో రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి కాకపోతే ఇంకో రావు, వీళ్ళందరూ కూడా ఇదే ప్రయత్నం. మనం ఫోన్లు మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి? ద్రోహులై, ఏది సంఘ ద్రోహులకి, వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులకి ఇట్లా వాళ్ళ అడుగుజాడలను తెలుసుకోవడానికి మనం ఫోన్ ట్యాపింగ్ అవి కేంద్ర అనుమతితోటి చేసేటువంటి